ప్రియోభాను అని శాస్త్రం. సూర్యభగవానుడికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తే సమస్త శుభాలను ప్రసాదిస్తాడు. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కదా శాస్త్రం. మంచి ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. సూర్య నమస్కారం ఎప్పుడు చేయాలి? కేవలం రథసప్తమి నాడు, అలాగే మాఘమాసంలో ఆదివారాలు మాత్రమేనా అని అనుకుంటే అలా కాదు. భక్తి శ్రద్ధలతో ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు సూర్యోదయం అయిన తరువాత స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి సూర్యోదయం అయిన తర్వాత ఆ స్వామిని నమస్కరించాలి. దానివల్ల ఏమిటి మనకు ప్రయోజనం అంటే, ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని మనకు శాస్త్రం చెబుతోంది. ప్రతిరోజు ఈ ప్రకారంగా భక్తి శ్రద్ధలతో సూర్యభగవాను నమస్కరించినట్లయితే 1000 జన్మల దాకా కూడా వీడు దారిద్ర్య బాధ ఉండదు వీళ్ళకి అని చెబుతుంది. ఎంత గొప్ప విషయం ఇది. అయితే ఆ సూర్య నమస్కారం ఎప్పుడు చేయాలి అనే విషయంలో మనకు శాస్త్రం ఇంకో మాట చెప్పింది. నేక్షేతోద్యంతమాదిత్యం నాస్తయంతం కదాచన అని. సూర్యోదయం అవుతుండగా, అంటే ఆ బింబం సగం వచ్చి రానట్టుగా ఉన్నప్పుడు ఆ సమయంలో అసలు చూడకూడదు. అలాగే అస్తమయ సమయంలో కూడా ఆ సూర్యబింబాన్ని ఉదయించే సమయంలోనూ అస్తమించే సమయంలో సూర్యబింబాన్ని చూడకూడదు. కొంచెం ఆయన పూర్తి బింబం పైకి వచ్చిన తర్వాత అప్పుడు నమస్కారం చేసుకోవాలి అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాదు ఆ సూర్యభగవానుడికి పూష అని కూడా పేరు. అంటే పోషక అని, మనందరినీ పోషించేవాడు ఆయనే. ఎలా పోషిస్తున్నాడు అంటే, మనకు వేదంలో అనేక విధాలుగా ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వల్లనే మనకు వృష్టి కలుగుతోంది అని అనేక విశేషాలు స్మృతుల్లో చెప్పబడింది, అనేక చోట్ల చెప్పబడింది. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా. మనం యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం. అగ్నిలో అనేక రకాల హవిర్భాగాలను ఇస్తాం భక్తి శ్రద్ధలతో. ఆ హవిర్భాగాలని కూడా ఆవిరి రూపంలో ఇక్కడికి సూర్యమండలానికి వెళ్తాయి. అలాగే ఆ సూర్యభగవానుడు కూడా ఎండాకాలంలో తన యొక్క శక్తితో ఈ భూమి మీద ఉన్నటువంటి ఉదకాలని ఆవిరి రూపంలో తీసుకొని ఆయన సూర్యమండలంలో పెట్టుకొని, వర్షాకాలంలో వాటిని 1000 విధాలుగా 1000 గుణాలుగా, అంటే మనం ఇచ్చిన దానికి 1000 రెట్లుగా ఆయన వర్షాన్ని కురిపిస్తాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన నీటిని 1000 రెట్లుగా మనకు వర్షధారలతో కురిపించి మనం అందరం కూడా సుఖంగా ఉండటానికి, మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఆయన వారి యొక్క అనుగ్రహమే ప్రధానము అని మనకు వేదాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఆయన త్రిమూర్తి స్వరూపుడు, విరించి నారాయణ శంకరాత్మనే త్రిమూర్తి స్వరూపుడు అని అనేక విధాలుగా సూర్యభగవానుడి యొక్క ప్రార్థన వేదంలో, మనకు పురాణాల్లో, అలాగే ఆదిత్య హృదయం కూడా మనకు రామాయణంలో కనిపిస్తుంది. అంటే శత్రు నాశనం కూడా జరుగుతుంది, మనకు మంచి విజయం కలుగుతుంది అని ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుని కనుక మనం ప్రార్థించినట్లయితే భక్తి శ్రద్ధలతో మనకు ఎటువంటి లోపం ఉండదు. సమస్త శుభాలను మనకు ఏవైతే కావాలో అన్నీ కూడా పరిపూర్ణంగా ఆయన ఇస్తాడు అని చెప్పి మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఈ రథసప్తమి నాడో లేదా కేవలం మాఘమాసం ఆదివారం నాడో అని కాకుండా ప్రతిరోజు కూడా ఆ సూర్యభగవాను నమస్కరించి ఆయన యొక్క అనుగ్రహంతో మంచి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను.